జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నారా? రీథింకింగ్ లో పడ్డారా? ఇక నుంచి 2 పడవల ప్రయాణం చేయాలని ఫిక్స్ అయ్యారా? ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఈ విషయమే చెప్తున్నాయా? ఇంతకీ ఆయన ఏమన్నారు? దాని గురించి ఎందుకు హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక నుంచి తాను ఎక్కువ సమయం రాజకీయాలకే కేటాయిస్తానని, తన ప్రథమ ప్రాధాన్యం కూడా పాలిటిక్సేనని గతంలో ప్రకటించారాయన. దాంతో చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి సిల్వర్ స్క్రీన్ కు దూరమవుతారని అంచనాలు వేసుకున్నారు చాలామంది. ఇక డిప్యూటీ సీఎంగా ఉంటూనే పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్స్ ను పూర్తి చేశారాయన. ఆ రెండూ విడుదలయ్యాక మరో పెండింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించిన చర్చలు మొదలయ్యాయి. పాలనాపరమైన బిజీలో ఉంటూనే మధ్య మధ్య గ్యాప్స్ లో ఆ షూటింగ్ ని కూడా పూర్తి చేశారు పవన్. ఈ నెల 19న రిలీజ్ కు రెడీ అయింది ఉస్తాద్. ఆయన మూవీ కెరీర్ కు ఇదే ఆఖరని, ఈ సినిమాతో పవర్ స్టార్ ప్యాకప్ చెప్పేస్తారు అన్న చర్చలు ఇటు సినీ అటు రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ప్రీ రిలీజ్ వేడుకల్లో చేసిన వ్యాఖ్యల చుట్టూ సరికొత్త చర్చలు మొదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే తన సినీ కెరీర్ విషయంలో ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్టే కనిపిస్తోందని అంటున్నారు. రాజకీయాలు సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకోలేమోనని మొదట్లో అనిపించిందని, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర నిర్మాతలు, దర్శకుల ప్లానింగ్ చూశాక బ్యాలెన్స్ చేసుకోవచ్చని అనిపిస్తోందని అన్నారు డిప్యూటీ సీఎం. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్లు వీళ్లని సంప్రదించొచ్చని కూడా పవన్ అన్న మాటలతో ఇక కొత్త సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లేనన్న క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు పరిశీలకులు. పవన్ తో మూవీ చేయాలనుకున్న వాళ్లు నిరాశ పడక్కర్లేదని, గేట్స్ ఓపెన్ చేసే ఉన్నాయన్న మాటలు ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్స్ అయిన ప్రజాప్రతినిధులు తమ వృత్తి వ్యవహారాలను కొనసాగిస్తున్నప్పుడు నేను మాత్రం ప్లాన్డ్ గా ఎందుకు చేసుకోకూడదన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధిగా తన కార్యకలాపాలను డిస్టర్బ్ చేయకుండా నిర్మాతలు, దర్శకులు ప్లాన్ చేసుకుని వస్తే ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు పవన్ సైన్ చేయొచ్చన్న చర్చలు నడుస్తున్నాయి సినిమా పరిశ్రమలో. రాజకీయాల్లో నిజాయితీగా కొనసాగాలంటే ఆర్థిక వనరులు అవసరమని, సినిమాల్లో నటించడం ద్వారానే తాను వాటిని సమకూర్చుకుంటున్నానని గతంలో కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్. తనకు పెద్దగా ఆస్తుల్లేవని, అవినీతి చేయబోనని చెబుతూ పార్టీ కుటుంబ పోషణ కోసం మేకప్కు దూరం కాబోనని తాజాగా కూడా చెప్పకనే చెప్పేశారాయన. దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు, రాజకీయాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు, 2 పడవల ప్రయాణం ఎలా కొనసాగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.